You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్పై ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చితోనే మరొక యువకుడు మృతి చెందాడు. ఒక కేటీఎం బైక్ని అతి వేగంగా నడుపుతూ సుమారు 100 కిలోమీటర్లకు పైగా వేగంగా నడుపుతూ డైరెక్ట్గా వెళ్ళి ఆ డివైడర్ని ఢీ కొట్టాడు ఆ యువకుడు. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగిన సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయాడు. మరొక వ్యక్తి వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్, ఆ పిలియన్ రైడర్ ప్రస్తుతానికి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో సుమారు 100 కిలోమీటర్లకి పైగా వేగంతో ఆ బైక్ని ఆ యువకుడు నడిపే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా మరి రీల్స్ కోసమే ఇలాంటి వీడియోలు షూట్ చేశారు అంటూ తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది. హైదరాబాద్లోని నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి కాళీ మందిర్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొబైల్ కెమెరాలో రికార్డ్ అయిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ మొత్తం మీద దీనిపైన విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక కేసుని నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. అది కేటీఎం బైక్. సాధారణంగా కేటీఎం డ్యూక్, కేటీఎం ఆర్సీ ఇలాంటి బైక్స్ ఉంటాయి. ఈ బైక్స్ లక్షల రూపాయలు, సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బైక్లను కొంటూ ఉంటారు. మరి ఈ బైక్స్ హైదరాబాద్లోని రోడ్లకి అనుగుణంగా వెళ్ళే బైక్సా అంటే ఖచ్చితంగా కాదు. హైదరాబాద్లో మన స్పీడ్ లిమిట్, సిటీ లోపల మన స్పీడ్ లిమిట్స్ ఏంటి? సాధారణంగా ఒక 60 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. సిటీలో మాత్రం ఈ స్పీడ్సే వెళ్ళాలి. కానీ ఈ బైకులు 250 సీసీ, 350 సీసీ, 400 సీసీ ఇంత కెపాసిటీ ఉన్న బైక్స్ యువత, ఉడుకు రక్తంలో ఉన్న యువత చేతిలో పడితే ఏమవుతుంది? ఇలాంటి యాక్సిడెంట్స్, ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయి. ఆ తల్లిదండ్రులకి విషాదాన్నే మిగిల్చుతున్నాయి. సో విజువల్ చూడండి. తెల్లవారుజామున అని చెప్పొచ్చు ఒక రకంగా ఖాళీ రోడ్డు, 100కు పైగా స్పీడ్తోని మరి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడానికి పరిగెట్టిస్తున్న విజువల్ని మనం చూస్తున్నాం. ఆ మనిషి కూడా, ఆ బైక్ నడుపుతున్న ఆ వ్యక్తి కూడా మధ్యలో వెనకకి కెమెరా వైపు చూసే ప్రయత్నం చేస్తున్నాడు. 1-2 సార్లు చూస్తే మనం చూడొచ్చు చాలా క్లియర్గా. కొంత టర్నింగ్ వచ్చింది, ఇమీడియట్గా ఆ బైక్తోని ఆ టర్న్ని తీయలేకపోయారు. ఆ స్పీడ్స్లో మరి ఆ బైక్ కంట్రోల్ చేయలేకపోవడం. మరో పక్కన వాళ్ళిద్దరు కూడా హెల్మెట్స్ ధరించలేదు. డైరెక్ట్గా డివైడర్ మధ్యలో ఉన్న ఆ రాడ్స్ని, ఆ పోల్నే డైరెక్ట్గా వెళ్ళి ఒక్కసారిగా గుద్దుకోవడంతో అక్కడికక్కడే స్పాట్లోనే ఆ బైక్ నడుపుతున్న కుర్రాడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరొక వ్యక్తి వెనకాల కూర్చొని రీల్స్ తీస్తున్న పర్సన్ మాత్రం అతని పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఆ రైట్ సైడ్ బాక్స్లో ఆ వ్యక్తి ఎవరి పరిస్థితి అయితే ప్రస్తుతానికి విషమంగా ఉందో అతని ఫొటోస్ని మనం చూస్తున్నాం. ఆ బైక్ పరిస్థితి కూడా ఒకసారి చూడొచ్చు. TS08 KB 6055 ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. హెడ్ లైట్ లేదు, ముందు బంపర్ గార్డ్ లేదు, వాళ్ళకి హెల్మెట్లు లేవు. ఎలాంటి రక్షణ, ఎలాంటి సేఫ్టీ ఏవి పాటించకుండా సాధారణంగా ఇవి ఒక రకంగా స్పోర్ట్ బైక్స్, ఆఫ్ రోడ్ బైక్స్, స్ట్రీట్ బైక్స్ అని చెప్తుంటారు. వాటిని నడపాలి అంటే అవి వెళ్ళే స్పీడ్స్కి మినిమం హెల్మెట్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకా ఒక రైడర్ గేర్ అంటూ ఉంటుంది. అంటే పైన ఒక జాకెట్, కింద షూస్, అలాగే మోకాలు చిప్పలు పగలకుండా నీ క్యాప్స్ కూడా వాడాల్సిన అవసరం. అలాంటి ఏవీ లేకుండా ఇలాంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్పోర్ట్ బైక్స్ కొనుక్కొని మరి ప్రాణాలు, తమ ప్రాణాలు, అలాగే తమతో పాటు ఉన్న వ్యక్తుల ప్రాణాలు, ఒకవేళ అదే సమయంలో ఒక ఫ్యామిలీ కానీ ఇంకెవరైనా ఎదురుగా వచ్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మొత్తం మీద ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారా? మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం.
మా ప్రతినిధి నిర్మల అందుబాటులోకి వచ్చారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? అండ్ ఇంకొక వ్యక్తికి సంబంధించి, అంటే ఆ బైక్ వెనుక ఇంకొక యువకుడు ఉన్నాడు, ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? రాత్రి అర్ధరాత్రి 12:30 సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా నార్సింగ్ ఓఆర్ఆర్ పైన ఈ ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా ఈ బైక్ పైన ఇద్దరు యువకులు కూడా వాళ్ళు ఎటువంటి హెల్మెట్ కానీ ఎటువంటి సేఫ్టీస్ కానీ యూజ్ చేయకుండా 100 స్పీడ్తో కూడా కేటీఎం బైక్ పైన, అంటే అది స్పోర్ట్స్ బైక్, ఆ బైక్ పైన కూడా హెవీ స్పీడ్లో 100 స్పీడ్లో కూడా వాళ్ళు కేవలం రీల్స్ కోసమే ఈ డ్రైవింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు రాత్రిపూట యువకులంతా కూడా చాలా వరకు బైక్ రైడ్ కోసమే బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ కోణంలోనే ఇప్పుడు ఈ ఇద్దరు యువకులు కూడా కేవలము రీల్స్ చేసుకోవడానికి, బైక్ రైడ్ చేయడానికే బయటకు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంకో వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ వ్యక్తి స్పృహలోకి రావడం జరిగింది. పోలీసులకు కూడా చెప్పడం జరిగింది, మేము రీల్స్ కోసమే బయటికి వెళ్ళాము బైక్ రైడ్కి అని చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ కోణంలోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే స్పీడ్తో వాళ్ళు వెళ్ళడం పట్టి ఇంకా ఎదురుగా ఏమీ లేవు, అటువంటిది డివైడర్కి ఢీ కొట్టడం జరిగింది నార్సింగ్ ఓఆర్ఆర్ పైన. ఈ డివైడర్కి ఢీ కొట్టడంతో పాటు వాళ్ళు ఉన్న ఆ స్పీడు, ఆ ఇదితోటి కూడా వాళ్ళు గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుల్ స్పీడ్తో వెళ్ళడం పట్ల కూడా ఈ రీల్స్ పిచ్లో ఇక్కడ ఈ ఫోన్ వైపు తను లుక్ ఇవ్వడం పట్ల ఉన్న దృష్టి రోడ్డు మీద పెట్టలేకపోయాడు ఆ యువకుడనే తెలుస్తూ ఉంది క్లారిటీగా. కాబట్టి ఈ ఫోన్ వైపు చూసినప్పుడు అంతే స్పీడ్ తోటి వెళ్ళిపోయి ఆ డివైడర్కు గుద్దుకోవడంతో అక్కడికక్కడే మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. వెనకాల ఉన్న వ్యక్తి దూకడం పట్ల తన ప్రాణాలను కాపాడుకున్నవాడు అయ్యాడు. అతన్ని వెంటనే హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇకపైన కూడా ఇప్పుడు డీసీపీ కూడా ఇక్కడ సిఐ కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా నార్సింగ్ సిఐ కూడా ఇప్పుడు ఖచ్చితంగా నైట్ టైము రైడ్ చేసే వాళ్ళ పైన, బైకర్స్ పైన మేము గట్టి నిఘా పెట్టబోతున్నాము అని చెప్పి చాలా వరకు ట్యాంక్ బండ్ పైన, ఓఆర్ఆర్ పైన ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ట్యాంక్ బండ్ పైన కూడా నైట్ రైడ్ చేయడానికి చాలామంది యువకులు అక్కడికి వస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. కాబట్టి ఈ రాత్రి సమయాలలో ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వాళ్ళను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాము అనేది కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు. కేవలము వీళ్ళు రీల్స్ కోసమే అక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే హిట్ అండ్ రన్ కేసులలో కూడా ఈ హెవీ స్పీడు, హై స్పీడే కారణాలు అవుతున్నాయి. కాబట్టి కట్టి నిఘా అయితే తీసుకుంటాము అని చెప్తూ ఉన్నారు పోలీసులు అయితే. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం రైట్ సైడ్ బాక్స్లో దానికి సంబంధించిన విజువల్ని మనం చూడవచ్చు చాలా క్లియర్గా. ఆ వ్యక్తి మరి అంత స్పీడ్లో నార్సింగిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి స్టార్ట్ అయ్యి కాళీ మందిర్ వైపు వెళ్తున్న సమయంలో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాడు. మధ్యలో ఆ వీడియోలో చూస్తే ఒకసారి ఆ కెమెరా కూడా లుక్ ఇచ్చే ప్రయత్నం, అంటే వెనకకి తిరిగి షూట్ చేస్తున్నాడా, ఆ కెమెరాకి కూడా కనిపించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అట్లీస్ట్ హెల్మెట్లు ధరించి దానికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ని పాటించి ఉంటే, మినిమం బేసిక్స్ పాటించి ఉంటే ఇవాళ ఆ యువకుడి మరణం జరిగి ఉండేది కాదు, బ్రతికుండే వాళ్ళు ఖచ్చితంగా. వెనకాల ఉన్న పర్సన్ కూడా ప్రస్తుతానికి వెనకలున్న ఆ యువకుడి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చూడండి, అసలు అరుచుకుంటూ గోల చేస్తూ రీల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ సంపాదించడం కోసం ఆ బైక్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ స్పీడ్లో వెళ్ళి ఆ టర్నింగ్లో డైరెక్ట్గా డివైడర్ని గుద్దడంతో అక్కడికక్కడే చనిపోవడం అంటే అర్థం చేసుకోండి. అంటే మనిషి, యువత ఎంతగా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అడిక్ట్ అయి ఉన్నారు, వాటి కోసం ప్రాణాలను తెగించి కూడా ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. ఇలాంటి దారుణాలు, ఇలాంటి విషాద సంఘటనలు చోటు చేసుకోకుండా ఏం చేయాలి? తల్లిదండ్రులు కావచ్చు, సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ వీడియోను కూడా ఒకసారి ఆ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో చాలా క్లియర్గా గోల చేస్తూ, అరుస్తూ, ఎంతో ఎక్సైటెడ్గా, ఎనర్జీతో వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాని పరిస్థితి. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU